నా బ్యాక్ సైడ్ కనిపించే ఇల్లు దుబాయ్ షేక్ వాళ్ళ నాన్నగారి ఇల్లు. ప్రెసిడెంట్ దుబాయ్ షేక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉండే. సో ఇప్పుడు వాళ్ళు ఉండట్లేదు, వాళ్ళ కొడుకులు ఉండట్లేదు. కానీ వాళ్ళు వాడిన దుస్తులు, వాళ్ళు వాడిన బంగారం అలాగే ఇక్కడ ఇడిచిపెట్టి వెళ్ళారు. ప్రతి రూమ్కి అయితే లాకు లేదు, ప్రతి రూమ్ కుల్లనే ఉంటుంది, ప్రతి రూమ్లో బంగారం అయితే ఉంటుంది. ఈ మొత్తం ఇల్లుని సింగిల్ టేక్లా హోమ్ టూర్ చేసి చూపిస్తాను మీకు, ఎక్కడ కట్టు లేకుండా. లోపలికైతే వెళ్ళిపోదాం, సరేనా? పదండి. సో ఇల్లు వచ్చేసి టైమింగ్ ఉంటుంది, ప్రొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఇది ఓపెన్ ఉంటుంది. నైట్ 6 గంటలు అయిందంటే ఇంకా సాయంత్రం క్లోజ్ అయితే చేసేస్తారు. ఒకసారి బ్యాక్ సైడ్ అయితే చూసుకోండి, ఓకేనా? కనిపిస్తుందా? ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఒక రూమ్ ఉంటుంది. ఇది ఈ బిల్డింగ్ మెయింటైన్ చేసేవాళ్ళు, అంటే సెక్యూరిటీ కానీ ఇంకా ఇక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు వచ్చేసి వాడుకోవడానికి ఈ రూమ్ అయితే వాళ్ళ కోసం ఉంచారు. అతని నెంబర్ వచ్చేసి ఈ పక్కన ఉంటుంది, చూడండి, ఇక్కడ ఉంది నెంబరు, కనిపిస్తుందా? ఇది అతని నెంబరు, ఓకే. ఇంకా మనమైతే ఫస్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో అయితే ఒక రూమ్ ఉంటుంది, అక్కడ ఒక హాలు లాగా ఉంటుంది, చూపిస్తా పదండి. అక్కడ కూర్చొని వాళ్ళు ఛాయలు కానీ మాట్లాడే వాళ్ళంట అప్పట్లో. సో ఫస్ట్ రూమ్ వచ్చేసి ఇది. అస్సలాము అలైకుం. షేక్ ఖలీఫా మజీసిస్ పేరుంది ఇక్కడ. సో లోపలికి వెళ్ళిపోదాం. ఇది చూడండి, కనిపిస్తుందా? హాలు, ఇది ఒక హాలు, మన ఫ్యామిలీ కూర్చొని మాట్లాడడానికి ప్లస్ కాఫీలు టీలు తాగడానికి. ఇక్కడ వాళ్ళ వాడిన చాయ్ గ్లాసులు ప్లస్ వాటర్ తాగిన కప్స్ కూడా అలాగే ఉన్నాయి, చూడండి, చాయ్ కప్స్, కనిపిస్తుందా? ఇది ఓవరాల్గా రూము, చూడండి ఎలా ఉందో. వీడియో మొత్తం అయిన తర్వాత లాస్ట్కి అయితే సినిమాటిక్ కట్స్ పెడతాం మీకు, చూడండి, సరేనా? ఇల్లు మొత్తాన్ని ప్రతి రూముది, ఓకే. ఇక్కడ అండ్ ఇంతే ఒక ప్లేట్లు పెట్టేసి మొత్తం డిజైన్ అయితే చేసేసారు. ఇంకా ఇంకో రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వీళ్ళు ఛాయ్ తాగింది ప్లస్ మాట్లాడుకునే రూమ్ ఇది. ఇంకో రూమ్కి అయితే వెళ్ళిపోదాం మనం, ఓకేనా? చూస్తూనే ఉండండి. బంగారం, ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి వెళ్ళేది బంగారం ఉంటుంది ఆ రూమ్లో. మనమైతే ఇది సెకండ్ రూమ్, ఓకేనా? లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి బంగారం మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి నెక్లెస్, కౌడుతుందా? ఒరిజినల్ బంగారము, డూప్లికేట్ కాదు, ఒరిజినల్. వాళ్ళు వాటిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళారు. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్లకు చూపించాలి, వీళ్ళు ఇక్కడ నుండి ఇది బిల్డ్ చేసినామని చెప్పేసి ఆ టైప్ కోసం అయితే ఇక్కడైతే విడిచిపెట్టారు. అండ్ చూడండి నెక్లెస్ అండ్ ఫోటో చూడండి, వాళ్ళు వచ్చినప్పుడు ఫొటోస్ అయితే మెమోరీస్కి ఇక్కడ విడిచిపెట్టేశారు జనాల కోసం చూడడానికి. ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా కలకాలం ఉండాలని చెప్పేసి దీన్ని అయితే వాళ్ళు వాడిన వస్తువులు మెమరీస్ అయితే ఇక్కడనే పెట్టేసి వెళ్ళిపోయారు. చూడండి, ఇది కూడా ఒక బంగారం నెక్లెస్. ఇది చూడండి, వాళ్ళు వాడిన చౌకమ్మలు ప్లస్ చైన్లు, ఓకేనా? అండ్ మన ఇది ఖజానా, మన చంద్రముఖి సినిమాలలో ఉంటుంది కదా ఖజానాది, ఆ టైప్ ఉంది. తర్వాత ఇంకో రూమ్కి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి నెక్లెస్. ఇంకో రూమ్కి అయితే వెళ్ళిపోదాం. చూడండి మొత్తం బంగారం, ఒరిజినల్ బంగారం ఇదంతా, ఓకేనా? ఇంకో రూమ్కి అయితే వెళ్తున్నాం మనము. ఇది పెద్ద రూమ్, చాలా రూమ్. వాళ్ళ షేక్ వల్ల బిడ్డలు సంథింగ్ అనుకుంటా. ఇక్కడ డ్రాయింగ్స్ ఉన్నాయి వాళ్ళే, సరేనా? చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది, చికటిగా. మీకు చూసేవాడండి డ్రాయింగ్. అండ్ అక్కడ చూడండి బాగా కట్టింది. అటు వెళ్దామంటే ఫొటోస్ ఉన్నాయి చూడండి అక్కడ వాళ్ళే. ఇంకా ముందుకు వెళ్తున్నా, ఇక్కడ డ్రాయింగ్స్ ఉన్నాయి చూడండి. వాళ్ళు వేసినవో ప్లస్ ఏంటివో తెలియదు అయితే పెట్టారు ఇక్కడ డిస్ప్లేగా, చూడండి. అండ్ ఇక్కడ అంతర్వాత మనకైతే కూర్చోడానికి సోఫాస్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు కూర్చున్నాయి, అవి కూడా ఇక్కడ నిలిచిపెట్టేశారు మొత్తం మనకైతే. ఇక్కడ చూడండి, ఇదేంటో మరి బంగారు అయితే కాదు, ఇక్కడైతే పెట్టేశారు. అండ్ ఈ ఖజానా చూడండి, మన చంద్రముఖి సినిమాలో చూపిస్తారుగా బంగారం నెక్లెస్లు తీసుకోతారు దాంట్లో, ఆ టైప్ ఇవి. చూడండి, మరి ఇది ఎవరి ఫోటో అని తెలియదు, ఇక్కడైతే ఉంది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళి వెళ్ళిపోం.
ఇక్కడ మొత్తం డ్రాయింగ్స్ అయితే ఉన్నాయి ఈ రూమ్లో మొత్తం. వాళ్ళ ఇంట్లో పెట్టుకునే ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా వేసినా ఇవ్వచ్చు నాకు తెలిసి. ఇవైతే పెట్టేసారు డ్రాయింగ్స్ మొత్తం ఇక్కడ. అండ్ ఇంకో రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇది నార్మల్గా ఉంది మొత్తం డ్రాయింగ్స్తోని. ఇంకో రూమ్కి అయితే వెళ్తున్నాను. ఇంకో రూమ్ వచ్చేసి అక్కడ ఉంది, దాంట్లో లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఓకేనా, లాస్ట్కి మీకు సినిమాటిక్ షార్ట్స్ ఇస్తాం మీకు. ఓకేనా, చూడండి మంచిగా నీట్గా. అండ్ ఇది వచ్చేసి షేక్ సనా రూమ్ అట. చూడండి అనిపిస్తుందా మీకు? షేక్ సనా రూమ్. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎవరో అమ్మాయి ఇల్లు ఇది. వావ్, డ్రెస్ ఉంది చూడండి, ఆమె డ్రెస్ అనుకుంటుంది. అండ్ ఇక్కడ బుట్ట ఉంది, సోఫా ఉంది ఒకటి, అక్కడ ఫొటోస్ ఉన్నాయి. అండ్ ప్లస్ ఇక్కడ మనకు కొన్ని డిజైన్స్ పెట్టారు వాళ్ళ కల్చర్కి సంబంధించింది. ప్లస్ అక్కడ మన కాఫీ, మన గవటి తాగే భవన్లు ఉన్నాయి. అవి అరబిక్ ఫేమస్ గవటి, అది తాగే భవన్లు అయితే ఉన్నాయి అక్కడ. అంత రూమ్ అయితే సింపుల్గా ఉంది. సో ఒకసారి మీరు సినిమాటిక్ షార్ట్స్ చూడండి అన్ని రూమ్లే. తర్వాత మాట్లాడదాం మనం. చూసారా హోమ్ టూర్ షార్ట్స్ ఎలా ఉన్నాయి? సినిమాటిక్గా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రతి రూమ్ ఓపెన్గా ఉంటుంది. బంగారం అంతున్నా కూడా ప్రతి రూమ్ ఓపెన్గానే పెడతారు జనాల కోసం. ఒకటే మనిషి వచ్చాడు సెక్యూరిటీ గార్డు చూసుకోవడానికి. ప్రతి రూమ్ ఓపెన్గా ఉంటుంది బంగారం రూమ్. మనమైతే చూడొచ్చు, చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుంది బంగారం. ఎందుకంటే పాతకాలం బంగారం ఒరిజినల్ అన్నమాట, ప్యూర్ బంగారం. మెరుస్తుంది ఇట్లా చూడడానికి. వీడియోలో మెరిసిందో లేదో మీకు తెలియదు కానీ రియల్గా అయితే మెరుస్తుంది కళ్ళకు చూడడానికి. అండ్ వాళ్ళ నాన్నగారి ఇంటికి ఇది ఎంట్రన్స్. ఇది వాళ్ళ నాన్నగారి పేరు చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మెల్లమెల్లంగా అక్కడి వరకు అయితే ఉంది, అది ఎంట్రన్స్. ఓకేనా. ఈ ఇల్లుకు విలువ ఎంత అంటే 100 కోట్ల పైన విలువ ఇల్లు. 100 కోట్ల ఇండియన్ రూపీ హోమ్ టూర్ మీరు చూసింది. ఇప్పుడు 100 కోట్ల 100 కోట్ల విలువ గల హోమ్ టూర్ వీడియో అయితే మీరు చూశారు మీ లైఫ్లో. ఫస్ట్ టైం అనుకుంటున్నాను. 100 కోట్ల విలువ గల హోమ్ టూర్ వీడియో అయితే మీరు చూశారు మీ లైఫ్లో. 100 కోట్ల విలువ గల హోమ్ టూర్ వీడియో అయితే మీరు చూశారు మీ లైఫ్లో. ఫస్ట్ టైం అనుకుంటున్నాను.
నేను కూడా సెకండ్ టైం ఇది. ఫస్ట్ టైం 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చేశాను. అంత తర్వాత ఇప్పుడు 5,08,000 మంది ఉన్నారు. ఇప్పుడు చేశాను మళ్ళీ, ఎందుకంటే ఇంతమంది చూపించాలని చెప్పేసి. అండ్ ఓవరాల్గా వెళ్ళైతే ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నాను చూపించాలని చెప్పేసి చూపించాను ఫైనల్గా. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దుబాయ్లో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, వచ్చే వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇంత పెద్ద సామ్రాజ్యం నిర్మించిన వాళ్ళు ఇక్కడ ఉండేవని చెప్పుకోవడానికి చూడడానికి కూడా బాగుంటుంది. సో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఒకటి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా మంచి హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళి మంచి చూడని ప్లేస్ అయితే చూపిస్తాను మీకు. ఓకేనా, ఉంటాను ఇంకా. బాయ్ ఆల్.